తప్పు చేసిన వెంటనే భగవంతుడు శిక్ష ఇస్తే అసలు ఈ లోకంలో తప్పు అనేదే ఉండదు కదా. తప్పు చేయడానికి ప్రతివాడు భయపడతాడు కదా. అప్పుడు లోకమంతా ఎంత ఆనందంగా ఉంటుంది. భగవంతుడికి పరిపాలించడం తెలియదా అన్నాడు. తప్పు చేసిన వెంటనే ప్రతివాడికి శిక్ష ఇవ్వడం మొదలు పెడితే ఈ భూమి మీద బ్రతికుండే వాళ్ళు ఎంతమంది? ఉపన్యాసం వింటూ మీరు చెప్తూ నేను ఏదైనా ఒక దోమ వచ్చిందనుకోండి, దాన్ని టక్కుని చంపేస్తాం. ఈ సృష్టిలో ఇంకొక ప్రాణిని చంపేటువంటి అధికారం మనకు ఉన్నదంటారా? కుడుతుందేమో అని చంపుతా అంటే ఎట్లాగా? కుడితే చంపాలి. సృష్టి నియమం అదే కదా. కుక్క అరుస్తుంటే కొడతా అంటే ఎలాగా? కరిస్తే కొట్టాలి. నియమం అదే. నా నోరదయ్యా, నేను అరుస్తాను, ఇది నా నోరు అంటుంది కుక్క. ముందుగానే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దోమని చంపాడు కాబట్టి వెంటనే ప్రతి మనిషికి శిక్ష ఇచ్చినట్లయితే ఎవడైనా బతికుంటాడా? భగవంతుడు అందరి పట్ల సమానమైన బుద్ధి కలవాడు కదా. మీ ప్రాణం ఒక ప్రాణము, దోమ ప్రాణం ఒక ప్రాణం అవ్వదు కదా దేవుడి దృష్టిలో. అప్పుడు దానికి కాను భగవంతుడు ఏ శిక్ష ఇవ్వాలి? మనల్ని కూడా పట్టి కోసేయాలి, అంతే కదా. కర్మకి వెంటనే ఫలాన్ని ఇస్తే అట్లాంటి పరిస్థితి ఒకటి లోకంలో ఉంటుంది. కర్మ ఫలాలు వెంటనే ఉద్భవించేవి కాక విత్తనం వలె మెల్లగా ఆవిర్భవించేలాగా ఈ సృష్టిలో ఒక నియమం ఉన్నది. ఈ కర్మ నియమాన్ని అర్థం చేసుకోలేక మనం భ్రమిస్తూ ఉన్నాం. పొరపాటున జరిగేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. తప్పులు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తంతో సరిదిద్దుకునే అవకాశాలు కొన్ని పాపాలకు ఉంటూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు ప్రాయశ్చిత్తంగానైనా మనం కొన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి.